ఓవర్ టు సిబిఐ. ఇప్పుడు తెలంగాణలోకి సిబిఐ ఎంక్వైరీ చేయబోతోంది, ఎంటర్ కాబోతోంది. కాళేశ్వరంపై సీఎం రేవంత్ ప్రకటన తర్వాత పరిణామాలు చకచకా మారబోతున్నాయి. ఆ బ్రేకింగ్ ఇది. కాళేశ్వరంపై అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర హోంశాఖకు పంపబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద సిబిఐ విచారణ జరిపించాలని లేఖ రాయబోతోంది ప్రభుత్వం. కాళేశ్వరం మీద జరిగిన విజిలెన్స్ ఎంక్వైరీ, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లను కేంద్ర హోంశాఖకు ఇవ్వబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తుకు జీవో ఇవ్వబోతోంది ప్రభుత్వం. హోంశాఖ ఆదేశాల మేరకు కాళేశ్వరంపై విచారణ చేయబోతోంది సిబిఐ. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవినీతి పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. ఆ దర్యాప్తు సిబిఐతో జరిపించాలని ముందుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లెటర్ రాసింది. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ఇదే రకంగా అక్కడి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా కేంద్ర హోంశాఖకే లెటర్ రాశారు. హోంశాఖ సిబిఐకి రిఫర్ చేసింది. సో కాళేశ్వరానికి సంబంధించి కూడా అదే రకంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా కేంద్ర హోంశాఖకి లెటర్ రాసి దాంట్లో ఉన్న విజిలెన్స్ కావచ్చు, ఎన్డీఏసీ రిపోర్ట్ కావచ్చు, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కావచ్చు, ఈ 3 రిపోర్ట్లు కూడా దానికి జత చేసి పంపిన తర్వాత కేంద్ర హోంశాఖ సిబిఐకి రిఫర్ చేస్తుంది. అప్పుడు సిబిఐ తనకు మరిన్ని డీటెయిల్స్ కావచ్చు, ఈ కేసుకు సంబంధించి కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు, దీంట్లో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న సమగ్ర సమాచారాన్ని సిబిఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో రూపంలో సిబిఐ ఎంట్రీకి, ఎందుకంటే ఈ కేసు తెలంగాణ ప్రభుత్వం రిఫర్ చేసింది కాబట్టి, సో అసెంబ్లీలో తీర్మానం చేసి మరీ రిఫర్ చేసిన నేపథ్యంలో ఆ కొత్త జీవో ఇచ్చి తెలంగాణలో సిబిఐ ఎంట్రీ అవుతుంది. అప్పుడు సిబిఐ ప్రిలిమినరీ ఎంక్వైరీ మొత్తం పూర్తి స్థాయిలో ముందస్తు సమాచారం అంతా తీసుకున్న తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీ పూర్తయిన తర్వాత సిబిఐ ఎఫ్ఐఆర్ చేసింది. ఎప్పుడు కూడా సిబిఐ డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ చేయదు, కేవలం అవినీతి కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ డైరెక్ట్ చేస్తుంది. కానీ ఈ రకంగా ప్రభుత్వాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే పెద్ద ఎత్తున మనీకి సంబంధించిన లూటీ జరిగిన సమయంలో జరిగినటువంటి దర్యాప్తు అంతా కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీ అయిన తర్వాతనే సిబిఐ ప్రాథమిక దర్యాప్తు పూర్తయిన తర్వాతనే ఎఫ్ఐఆర్ చేసి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసింది. దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ తెలంగాణలో సిబిఐ ఎంట్రీకి సంబంధించిన జీవోను మాత్రం ప్రభుత్వం సెటిస్ఫై చేసింది. దాంతోపాటుగా డైరెక్ట్గా సిబిఐకి లేఖ రాయడం లేదు, కేంద్ర హోంశాఖకి లేఖ రాసి కేంద్ర హోంశాఖ ద్వారానే ఈ కేసుని సిబిఐకి రిఫర్ చేయించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. కానీ ఈలోపే రేపు కాళేశ్వరం పైన తెలంగాణ హైకోర్టులో విచారణ ఉంది. ఏ రకంగా విచారణ జరుగుతుందో రేపు చూడాలి. ఇప్పటివరకు సిబిఐ 2 కేసులు, ఒకటి సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఇచ్చిన వామన్రావు దంపతుల కేసు కూడా సిబిఐ విచారణ చేయబోతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రిఫర్ చేసినటువంటి కేసు కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయబోతుంది. 2 కూడా మంత్రి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏరియాలో జరిగినటువంటి కేసులుగానే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్గా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇంకొక వారం 10 రోజుల్లో కొన్ని కీలక డెవలప్మెంట్స్ రేపు తెలంగాణ హైకోర్టులో జరిగేదాన్ని బట్టి ఈ కేసులో కొంత కీలక అడుగులు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సిబిఐ ఏం చేయబోతుంది, ఏ రకంగా ముందుకు వెళ్తామో కొంత ఎగ్జాక్ట్లీ విజయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డీటెయిల్స్. ఎస్.